బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలు తిరిగి రాక ఇబ్బందులు. ఎండల ఎఫెక్టుతో పగటిపూట పనులకు బ్రేక్. లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్న బస్తాలు. ఎండలకు ఏడను తిరగను. ఒక్కసారి నీకు 25 కిలోల సంచులు ఒక 10 వేసి 10 ఎత్తుకపోయి గీ నుంచి ఒక 10 మీటర్ల దూరంలో వేపియాలి నీతోని. అప్పుడు నీకు తెలుస్తుంది. ఎర్రడెండల నీకు ఆ పని చెప్తే అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి బాధ అనేది తెలుస్తుంది. అవతలది ప్రాణం కాదు, నీది ఒక్కందే ప్రాణమా? ఎండలు అట్లా కొడుతున్నాయి, దొరుకుతలేరు. వెనకో ముందో ప్రభుత్వం తీసుకుంటే దాదాపు 80% పూర్తయినాక ఇంకా ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే నెపంతోనే తప్పితే నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి లేక నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు. అసలు మీకు నైతిక హక్కు లేదు. రైతులకు కాళ్ళకు చేతులకు బేడీ లేచి మీరు రైతుల గోసపుచ్చుకున్నారు. 1600 మంది రైతులు చనిపోయారు మీ పరిపాలనలో. ఇంకా మళ్ళీ మీరు సిగ్గు లేకుండా రైతుల గురించి మాట్లాడుతున్నారు. కొనుగోలు చేయరా, గోసపుచ్చుకుంటారా? ఎవరు పుచ్చుకుంటున్నారు? ఎందుకు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎందుకు అట్లా ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారం? అది మానుకో. ప్రజలు నిన్ను ఎంత చీదరించుకుంటున్నా కానీ నువ్వు ఇంకా ఇక నాదేం పోతుందిలే అన్నట్టుగా నువ్వు తిట్టిరు నాకు తలుగుతున్నాయి అన్నట్టుగా ప్రజలకు వస్తూ ఉన్నావు. అవి మానుకో. ఇప్పటికే మీరు భూస్థాపితం అయిపోయారు. ఇంకా కూడా కేసీఆర్ పేరు చెడగొడుతున్నావు.